స్వాగతం. ఈరోజు మనం ఆ, ఈ సంభాషణలో భంతేజీ ధ్యాన పద్ధతుల గురించి అంటే జానా, విపස්සన ఇంకా బౌద్ధతత్వంలోని కొన్ని కీలక విషయాలు మరి సాధకుల రోజువారీ జీవిత సమస్యల గురించి కూడా మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్పారు. నిజమే. మన ఉద్దేశ్యం కూడా అదే. ఈ సుదీర్ఘ సంభాషణ నుంచి ముఖ్యమైన విషయాలు ఆచరణలో పెట్టగలిగే సలహాలు వాటిని గ్రహించడం. దేని గురించి చర్చిస్తామంటారు? అంటే ధ్యాన మార్గాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి కోరిక, దుఃఖం, అనిత్యత, అనాసక్తత ఇలాంటి కాస్త లోతైన విషయాల వరకు భంతేజీ ఏం చెప్పారో విశ్లేషిద్దాం. సరే. ఇవి కేవలం ధ్యానం చేసేవాళ్లకే కాదు, జీవితాన్ని కొంచెం స్పష్టంగా చూడాలనుకునే ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. చాలా బావుంది. సరే, మరి మొదలు పెడదామా? మొదటి అంశం ధ్యాన పద్ధతుల ఎంపిక. దీని గురించి ఒక ప్రశ్న వచ్చింది కదా ఆ సెషన్లో. అవును, వచ్చింది. 6 వారాల రిట్రీట్లో ఒక సాధకుడు ఆనాపానసతి, సతీపఠానా ఇలా వేర్వేరు పద్ధతులు కలిపి చేయొచ్చా అని అడిగారు. దానికి భంతేజీ ఏమన్నారు? దీనికి భంతేజీ చాలా సూటిగా సమాధానమిచ్చారు. ఆయన గట్టిగా చెప్పిందేంటంటే ఒకే పద్ధతితో ఉండాలి అని, ముఖ్యంగా ఆనపానసతి. ఓ అంటే శ్వాసమీద ధ్యాస, దానితో పూర్తిగా లీనమవడం ఉత్తమం అన్నారు. అంటే మిగతావి ప్రయత్నించకూడదా? అలాని కాదు, కాని చాలా పద్ధతులు పైపైన తెలుసుకోవడం కన్నా ఒకదాన్ని లోతుగా అభ్యసిస్తే ఎక్కువ లాభం ఉంటుందని ఆయన ఉద్దేశ్యం. ఆయనొక పోలిక కూడా చెప్పారు. సూత్రాల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఊరికే చదివితే అది పేపర్ చదివినట్టుంటుంది కాని సాధన అవ్వదు అంటారు. సరిగ్గా అసలు సాధన జరగదు అన్నారు. ఆనాపానసతి సూత్రం చాలా లోతైనది. దాన్ని జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రతి లైను అర్థం చేసుకుని గుర్తుంచుకుంటే అదే చాలు అని ఆయన అభిప్రాయం. అంటే ఒకే పద్ధతి మేలంటున్నారు. కాని చాలామందికి ఏది సెట్ అవుతుందో తెలియడానికి కొన్ని ప్రయత్నిద్దాం అనిపిస్తుంది కదా. భంతేజీ దృష్టిలో అది తప్పా? లేదు, తప్పని కాదు. ప్రయత్నించడంలో సమస్య లేదు. కాని ఒక స్టేజ్ దాటాక ఏదో ఒకటి ఎంచుకుని దానిలోనే లోతుకు వెళ్ళాలి. అలా పైపైన తిరుగుతూ ఉంటే ఏకాగ్రత కుదరదు. అవును, లోతైన ఏకాగ్రతగాని అంతర్దృష్టిగాని కలగడం కష్టమని ఆయన భావం. 10 విషయాలు పైపైన తెలుసుకోవడం కన్నా ఒక విషయం పూర్తిగా జీర్ణం చేసుకోవడం మేలు అన్నట్లు. అర్థమైంది. మరి లోతైన అవగాహన కోసం, ముఖ్యంగా ఝానా గురించి ఆయన ఏమైనా పుస్తకాలు సూచించారా? తప్పకుండా. ఝానా గురించి నేను చాలా స్పష్టంగా రాశాను అని చెప్తూ తన పాపులర్ పుస్తకాలు మైండ్ఫుల్నెస్ ఇన్ ప్లెయిన్ ఇంగ్లీష్. ఆహా, చాలా ఫేమస్ అది. అవును. దాని తర్వాత వచ్చిన బియాండ్ మైండ్ఫుల్నెస్ ఇన్ ప్లెయిన్ ఇంగ్లీష్, ఇంకా 8 మైండ్ఫుల్ స్టెప్స్ టు హ్యాపీనెస్ ఇవి చదువుమని గట్టిగా చెప్పారు. అంతేకాదు, తన పుస్తకాలని వేరేవాళ్లు రాసిన వాటితో పోల్చి చూసుకోండి అని కూడా అన్నారు. ఏది ఎక్కువ ప్రాక్టికల్గా, క్లియర్గా ఉందో మీకే తెలుస్తుంది అని. ఆయనకి తన రాతల మీద అంత నమ్మకమన్మాట. అంటే ఆయన తన రచనల విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి వేరే టీచర్ల గురించి గాని లేదా సాధకుల ఝానా అనుభవాలని పోల్చుకోవటం గురించి గాని ఏమైనా అన్నారా? ఇక్కడ ఆయన చాలా నిజాయితీగా మాట్లాడారు. తనకు వేరే టీచర్లు, వారి పద్ధతుల గురించి పర్సనల్గా తెలియదు అని, వారి క్లాసులకు వెళ్లలేదు కాబట్టి ఎవ్వరినీ రికమెండ్ చెయ్యలేను, విమర్శించలేను అని స్పష్టంగా చెప్పారు. ఓకే, ఇక ఝానా అనుభవాలంటారా, అవి చాలా సబ్జెక్టివ్, అంటే చాలా వ్యక్తిగతమని అన్నారు. ఒకరి అనుభవం ఇంకొకరితో అచ్చుగుద్దినట్టు ఉండదు. కాబట్టి వాటిని పోల్చుకోవడం వల్ల ఏమో అనవసరమైన కన్ఫ్యూజన్స్, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అన్నారు. నిజమే. అనుభవాలు ఎంత వ్యక్తిగతమో చెప్పడానికే ఆయన మధుపిండిక సుత్త గురించి ప్రస్తావించారు. అది మన 6 ఇంద్రియాలు, బయటి వస్తువులు, వాటి వల్ల కలిగే స్పృహ, వీటి మధ్య రిలేషన్ గురించి చెబుతుంది. కాబట్టి సొంత అనుభవం మీదే ఫోకస్ చెయ్యాలి అనేది ఆయన పాయింట్. ఈ వ్యక్తిగత అనుభవాల ప్రస్తావన మన అంతర్గత ప్రపంచం వైపు తీసుకెళ్తోంది కదా. బౌద్ధ బోధనలలో ముఖ్యంగా కోరిక అంటే తృష్ణ, దానివల్ల వచ్చే దుఃఖం, వీటి గురించి భంతేజీ ఎలా వివరించారు? దీని గురించి భంతేజీ చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. మనుషుల్లో మంచివి అంటే కుశల ధర్మాలు, అలాగే చెడ్డవి అకుశల ధర్మాలు రెండూ సహజంగా ఉండాయి అని యాక్సెప్ట్ చేశారు. దుఃఖానికి మూలమని చెప్పే కోరిక, క్రీవింగ్, అది కూడా మనలో భాగమేనని గుర్తించారు. అయితే ఈ అకుశల ధర్మాలని, ముఖ్యంగా మనసులో లోతుగా పాతుకుపోయిన కిలేశాలు అంటే రాగం, ద్వేషం, మోహం లాంటివి, వాటిని తొలగించడం. అవును,
వాటిని తొలగించటం అనేది ఒక రోజులో ఒక నెలలో అయ్యే పని కాదు అన్నారు. అది చాలా నెమ్మదిగా సిస్టమాటిక్గా జరిగే ప్రాసెస్. దానికి ఏళ్ల తరబడి సాధన, బహుశా జన్మలు కూడా పట్టొచ్చు అన్నారు. అంటే వెంటనే ఫలితాలు ఆశించొద్దని. అంత దీర్ఘకాలిక ప్రక్రియ అన్నమాట. అవును. ఈ మలినాలు ఎంత బలంగా ఉంటాయో చెప్పడానికి ఆయన ఒక అద్భుతమైన, చాలా పవర్ఫుల్ పోలిక వాడారు. తన ఆశ్రమం కిటికీ బయట పెరిగే వెదురు పొదల గురించి చెప్పారు. ఓ, వెదురు పొదలా? అవును. అవి చాలా వేగంగా పెరుగుతాయట, వ్యూని బ్లాక్ చేస్తూ. ఎన్నిసార్లు పైకి కొమ్మలు కట్ చేసినా భూమి కింద ఉండే రైజోమ్ నెట్వర్క్, అంటే ఆ వేర్ల వ్యవస్థ, అవును, అది చాలా బలంగా ఉంటుంది. సరిగ్గా. ఆ బలమైన వేర్ల నుంచి కొత్త మొక్కలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయట. మనలో ఉండే రాగద్వేషాలు కూడా ఆ భూగర్భ వెదురువేర్లాంటివే అన్నారు. వావ్! వాటిని పూర్తిగా తీసేయాలంటే పై లక్షణాలని అణచేయడం, టెంపరరీగా క్లీన్ చేయడం సరిపోదు. వాటి రూట్స్ని గుర్తించి ధ్యానం ద్వారా, ముఖ్యంగా ఝానా లాంటి లోతైన సాధనలతో వాటిని పెకిలించి వేయాలని స్పష్టం చేశారు. ఆ వెదురువేర్ల పోలిక నిజంగా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. నిజమే కదా, మనం పైపై సమస్యల్నే చూస్తాం కానీ వాటి వెనుకున్న అసలు కారణాలని అంత ఈజీగా పట్టించుకోం. మరి దుఃఖానికి కారణమైన మలినాల నుంచి విముక్తికి మార్గాలేమిటని చెప్పారు. అవును. నిజమైన మార్పు పైపైన రాదు, లోపల నుంచి రావాలి అన్నది పాయింట్. ఇక విముక్తి మార్గాలంటారా? భంతేజీ 3 ప్రధాన మార్గాలు, అంటే విమోక్ష ముఖాలు అంటారు, వాటిని వివరించారు. అవేమిటి? 1. శూన్యత విమోక్షం, అంటే ఎంప్టీనెస్. ఇది నేను, నాది అనే అహంకారం, శాశ్వత ఆత్మ లేదనే అనాత్మ లేదా నో సెల్ఫ్ భావనపై ఆధారపడి ఉంటుంది. ఓకే. 2. అనిమిత్త విమోక్షం, అంటే సైన్లెస్నెస్. ఇది అన్నీ, అంటే మన అనుభవాలన్నీ అనిత్యం, వాటికి పర్మనెంట్ గుర్తులు లేవు అనే అనిచ్ఛ లేదా ఇంపర్మనెన్స్ భావనపై ఆధారపడుతుంది. 3. అప్పణిహిత విమోక్షం, అంటే డిజైర్లెస్నెస్ లేదా ఎయిమ్లెస్నెస్. ఇది మన అనుభవాలన్నీ చివరికి అసంతృప్తికరమైనవే, అంటే దుఃఖం, వాటి వెంట పరుగెత్తడంలో అర్థం లేదు అనే అవగాహనపై ఆధారపడుతుంది. దుఃఖం మీద ఫోకస్. అవును. ఈ మూడింటిలో దేన్నైనా సరే లోతుగా అర్థం చేసుకుని అనుభూతి చెందితే, వస్తువులు, వ్యక్తులపై ఉండే అనారోగ్యకరమైన పట్టు, అంటే క్లింగింగ్, అటాచ్మెంట్, అలాగే ద్వేషం, ఇవి క్రమంగా పోయి చిత్తవిముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ మూడింట్లో అనిత్యత, ఇంపర్మనెన్స్, ఇది మన డైలీ లైఫ్లో బాగా అనుభవమయ్యే సత్యం. అయినా దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం కదా, ముఖ్యంగా మనకిష్టమైన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నా లేదా మరణించినా. ఆ దుఃఖాన్ని ఎలా డీల్ చేయాలి అని బంతేజీ ఏమన్నారు? అవును, ఇది చాలా సెన్సిటివ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి భంతేజీ సమాధానం కూడా అంతే వాస్తవికంగా, ప్రాక్టికల్గా ఉంది. అనిత్యతని కేవలం ఒక థియరీలాగా కాకుండా ప్రతిరోజూ మన లైఫ్లో ప్రాక్టీస్ చెయ్యాలి అన్నారు. ఎలా? అంటే మన శరీరం క్షణక్షణం మారుతోందని, మన ఫీలింగ్స్, థాట్స్ వస్తూ పోతూ ఉంటాయని, మన చుట్టూ ఉన్న వస్తువులు పాడైపోతాయని, చివరికి మనకెంతో ఇష్టమైన పెట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా శాశ్వతం కాదని ఈ నిజాన్ని కంటిన్యూస్గా గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నారు. ఇలా చేయడం వల్ల అనిత్యత అనే రియాలిటీకి మన మైండ్ నెమ్మదిగా ట్యూన్ అవుతుంది. అది ఎదురైనప్పుడు తట్టుకునే శక్తి పెరుగుతుంది అన్నారు. అంటే ప్రిపేర్ అవ్వడంలాగా? అనిత్యతని ధ్యానించడమంటే ఎమోషన్స్ లేకుండా రోబోలా అయిపోవడం కాదు. దుఃఖం కలిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి, అది కూడా అనిత్యమే అని తెలుసుకుని నెమ్మదిగా దాన్ని పట్టునుంచి బయటపడగలగడమే సాధన అని వివరించారు. నిజమే. అనిత్యతని రోజు తలుచుకున్నా నిజంగా ఆ పరిస్థితి వస్తే తట్టుకోవడం కష్టమే. ఇక అనుబంధం, అటాచ్మెంట్ గురించి అడుగుదాం. ఇది ఎప్పుడూ చెడ్డదేనా? ప్రేమ, కరుణ లాంటి వాటికి హానికరం కాని అనుబంధానికి తేడా ఏంటి? ఇది భంతేజీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. అటాచ్మెంట్ అనేది పూర్తిగా చెడ్డది కాదు. ప్రాబ్లమంతా అజ్ఞానంతో కూడిన గట్టిగా పట్టుకునే అనుబంధం, అంటే క్లింగింగ్ వల్ల వస్తుంది. సరైన అండర్స్టాండింగ్తో కూడిన అనుబంధం వేరు. ఆయన విరాగం అనే పదం వాడారు. డిస్పాషన్ లేదా డిటాచ్మెంట్ అనొచ్చు. విరాగమంటే ఉదాసీనత కాదు, ఇండిఫరెన్స్ కాదు. మరి ఏమిటి? విరాగమంటే విషయాల అసలు స్వభావాన్ని, అంటే అనిత్యత, దుఃఖం, అనాత్మ, దీని అర్థం చేసుకుని వాటిపై అనారోగ్యకరమైన పట్టుని వదిలేయడం.
ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. చిన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకుంటాం. వాటిమీద ఎంత అటాచ్మెంట్ ఉంటుంది, వాటికోసం ఏడుస్తాం కూడా. అవును. కాని పెద్దయ్యాక ఆ బొమ్మల మీద అటాచ్మెంట్ పోతుంది. పోయిందని బాధపడం. పైగా పిల్లలు ఎందుకు అంత అటాచ్డ్గా ఉంటారో ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం. అలాగే జీవితంలో విషయాలు, వ్యక్తుల స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు వాటిని పట్టుకునే తత్వం తగ్గుతుంది. ఇదే విరాగం. ఇది ఉదాసీనత కాదు. ఎందుకంటే విరాగంలో కరుణ ఎప్పుడూ ఉంటుంది. ఇతరుల బాధ పట్ల రెస్పాన్స్ ఉంటుంది. కాని ఆ బాధలో కొట్టుకోకుండా ఉంటామని క్లియర్ చేశారు. ఆ వివరణ బావుంది. కరుణతో కూడిన అనాసక్తత అన్నమాట. కానీ ఆచరణలో ఈ విరాగానికి కేవలం పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్, దీనికి మధ్య లైన్ ఎక్కడ గీయాలి? మన రియాక్షన్ విరాగమా లేక ఇండిఫరెన్సా అని ఎలా తెలుస్తుంది, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు? ఇది నిజంగా ప్రాక్టీస్లో వచ్చే ఛాలెంజ్. బంతేజీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెయిన్ డిఫరెన్స్ కరుణ ఇంకా అవగాహనలో ఉంది. ఇండిఫరెన్స్లో అసలు స్పందనే ఉండదు, పట్టించుకోకపోవడం ఉంటుంది. అది అజ్ఞానం నుంచి రావచ్చు. అవును. విరాగంలో పరిస్థితిని లేదా వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుంటాం. వాళ్ల కష్టాన్ని, వాళ్ల బిహేవియర్ వెనుక కారణాలని, వాళ్ల పట్ల కరుణ ఉంటుంది, హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ వాళ్ల యాక్షన్స్ వల్లనో, సిచ్యువేషన్ వల్లనో మన పీస్ ఆఫ్ మైండ్ పూర్తిగా డిస్టర్బ్ అవ్వదు. మన రెస్పాన్స్ ద్వేషంతోనో భయంతోనో కాకుండా క్లియర్ అండర్స్టాండింగ్తో సాధ్యమైనంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది కంటిన్యూస్ సాధనతోనే వస్తుంది. ఈ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అంటా ఓకే. కానీ డైలీ లైఫ్లో సాధనలో వచ్చే కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్కి బంతిజీ ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రీమ్ ఎంట్రీ అంటే సోతాపత్తి, జ్ఞానోదయ మార్గంలో ఫస్ట్ మేజర్ స్టెప్. అది పొందాక ఝానా సాధించడం ఈజీనా? దీనిపై వేర్వేరు ఒపీనియన్స్ ఉన్నట్టున్నాయి. దీనిపై బంతేజీ చాలా స్ట్రాంగ్గా, అసలు డౌట్కే ఛాన్స్ ఇవ్వకుండా చెప్పారు. స్ట్రీమ్ ఎంట్రీ పొందిన వ్యక్తికి ఝానా సాధించడం చాలా చాలా సులభమని గట్టిగా చెప్పారు. ఓహో, అంత సులభమా? అవును. ఎవరైనా ఇది కష్టం అంటే వాళ్లకు ఆ విషయం గురించి సరిగ్గా తెలియదు అని కూడా అన్నారు. ఎందుకు అంత సులభమంటారు? ఎందుకంటే స్ట్రీమ్ ఎంట్రీ పొందిన వ్యక్తిలో 3 ఇంపార్టెంట్ మెంటల్ ఫెక్టర్స్, సంయోజనాలు అంటారు, అవి పోతాయి. 1 సక్కాయదిట్టి అంటే పర్సనాలిటీ మీద రాంగ్ వ్యూ. 2 విచికిచ్ఛ అంటే బుద్ధుడు, ధర్మం, సంఘం మీద, మార్గం మీద డౌట్స్. 3 షీలభ్యత పరామాస అంటే కేవలం రిచువల్స్, రూల్స్ పాటిస్తేనే విముక్తి వస్తుందనే రాంగ్ బిలీఫ్. ఇవి పోతే? ఇవి పోవడం వల్ల వాళ్లలో బుద్ధుడి మీద, ధర్మం మీద కంప్లీట్ ఫెయిత్, శ్రద్ధ ఉంటుంది. వాళ్ల మోరల్ కండక్ట్, శీలం న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్గం మీద క్లారిటీ ఉంటుంది. అందువల్ల వాళ్ల మైండ్ చాలా లైట్గా, పీస్ఫుల్గా, కాన్సంట్రేషన్కి రెడీగా ఉంటుందని, సో ఝానా సాధన చాలా ఈజీ అవుతుందని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఖచ్చితంగా సాధకులకి మంచి ఎంకరేజ్మెంట్. మరి గృహస్థుల గురించి ఏమన్నారు? అంటే సంసార జీవితంలో ఉంటూ జాబ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకునేవాళ్లు. వాళ్ళు కూడా బౌద్ధ మార్గంలో ప్రోగ్రెస్ అవ్వగలరా? సన్యాసం కంపల్సరీనా? ఇది ఎప్పుడూ వచ్చే క్వశ్చనే. దీనికి బంతేజీ చాలా క్లియర్గా, ధైర్యం చెప్పేలా సమాధానమిచ్చారు. బుద్ధుడి టైంలోనే వేల మంది లే పీపుల్, ఉపాసక, ఉపాసికలు ధర్మాన్ని ఆచరించి స్ట్రీమ్ ఎంట్రీ నుంచి అర్హంత పదం అంటే ఫుల్ ఎన్లైటన్మెంట్ వరకు 4 స్టేజెస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ పొందారని శాస్త్రాల్లో బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నారు. అవునా? అవును. గృహస్థ జీవితంలో ఉంటూనే ఆర్య అష్టాంగ మార్గాన్ని అంటే రైట్ అండర్స్టాండింగ్, థాట్, స్పీచ్, యాక్షన్, లైవ్లీహుడ్, ఎఫర్ట్, మైండ్ఫుల్నెస్, కాన్సంట్రేషన్, దీన్ని సీరియస్గా, కమిట్మెంట్తో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు పొందొచ్చు అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే సన్యాసులతో సమానంగానా? సన్యాసులకి, భిక్షు, భిక్షునిలకి లైఫ్ స్టైల్కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా రూల్స్, వినయం అంటారు, అవి ఉంటాయి తప్ప విముక్తికి మూలమైన అష్టాంగ మార్గం ఇద్దరికీ ఒకటే అన్నారు. కాబట్టి సంసారం ఒక అడ్డంకి అని భయపడక్కర్లేదు, సాధన మీద ఫోకస్ పెడితే చాలు అని భరోసా ఇచ్చారు. ఇది చాలా మందికి ఊరటనిచ్చే విషయం. ఇక కొన్ని చిన్న ప్రాక్టికల్ డౌట్స్. రాత్రిపూట బ్యాడ్ డ్రీమ్స్, పీడకలలు వస్తే ఏం చేయాలి?
దీని గురించి పెద్దగా వర్రీ అవ్వద్దు అన్నారు భంతేజీ. అది మోస్ట్లీ బ్రెయిన్ ఓవర్ యాక్టివ్గా ఉండటం వల్లనో లేక పగటిపూట అనుభవాల రియాక్షన్గానూ వస్తుంది తప్ప దానికి పెద్దగా కర్మ ఫలితంతో సంబంధం ఉండకపోవచ్చు అన్నారు. మరి సొల్యూషన్? బెస్ట్ రెమెడీ రోజూ ముఖ్యంగా పడుకునే ముందు మెత్తా ధ్యానం అంటే లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయడం అని సూచించారు. అందరి పట్ల మైత్రీ భావన పెంచుకుంటే మైండ్ పీస్ఫుల్గా ఉండి నెమ్మదిగా పీడకలలు తగ్గుతాయని ఆయన అనుభవపూర్వకంగా చెప్పారు. అలాగే 5వ శీలం అంటే మత్తు పదార్థాలు తీసుకోకపోవటం. అది పాటిస్తున్నప్పుడు డిప్రెషన్ లాంటి మెంటల్ ఇల్నెస్కి డాక్టర్లిచ్చిన యాంటీడిప్రెసెన్స్ వాడొచ్చా? అది తప్పవుతుందా? ఎంత మాత్రం కాదు అని భంతేజీ క్లియర్గా చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడే మందులు 5వ శీలాన్ని బ్రేక్ చేసినట్టు కాదు అన్నారు. ఇక్కడ ఇంటెన్షన్ ముఖ్యం. మత్తు కోసం, ఎంజాయ్మెంట్ కోసం కాకుండా అనారోగ్యాన్ని తగ్గించుకోటానికి, మైండ్ని బ్యాలెన్స్ చేసుకోటానికి వాడుతున్నామని గుర్తుంచుకోవాలి. మంచి ఫిజికల్, మెంటల్ హెల్త్ ధ్యాన సాధనకి అవసరం కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం కరెక్టే అన్నారు. మాటలకి సంబంధించిన 4 శీలాల గురించి కూడా మాట్లాడారు కదా. అబద్ధం ఆడకపోవటం, చాడీలు చెప్పకపోవటం, కఠినంగా మాట్లాడకపోవటం, పనికిమాలిన కబుర్లు చెప్పకపోవటం. ఇవి వినడానికి చిన్నగా అనిపించినా పాటించడం ఎందుకు కష్టమన్నారాయన. నిజమే. ఈ మాటల విషయంలో కేర్ఫుల్గా ఉండటం ఎంత కష్టమో, ముఖ్యంగా పనికిమాలిన కబుర్లు చెప్పకుండా ఉండటం. బంతేజీ అన్నట్టు ఇవి చిన్నవిగా అనిపించినా మన డైలీ లైఫ్లో, సోషల్ సిచ్యువేషన్స్లో వీటిని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అవును. సరదాకి చిన్న అబద్ధమే కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను మాట్లాడితే తప్పేంటి, కొంచెం టైంపాస్ అవ్వాలి కదా లాంటి సాకులతో లేదా సోషల్ ప్రెషర్ వల్ల వీటిని లైట్ తీసుకుంటామన్నారు. కానీ వాటి ఎఫెక్ట్? వాటి పరిణామాలని గుర్తుచేశారు. అబద్ధాలు నమ్మకాన్ని చంపేస్తాయి, చాడీలు రిలేషన్షిప్స్ని పాడుచేస్తాయి, కఠినమైన మాటలు ఎదుటివాళ్లని హర్ట్ చేస్తాయి, మీనింగ్లెస్ టాక్ మన టైంని, వేరేవాళ్ల టైంని వేస్ట్ చేస్తుంది. వీటిని పాటించాలంటే కంటిన్యూస్ మైండ్ఫుల్నెస్తో కూడిన ఎఫర్ట్ కావాలి అని సూచించారు. ఇప్పుడు కొన్ని ఇతర అంశాలు. పౌర్ణమి రోజుకి బౌద్ధంలో ఏదైనా స్పెషల్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉందా? బుద్ధుడి లైఫ్లోని మెయిన్ ఈవెంట్స్ జననం, జ్ఞానోదయం, పరినిబ్బాణం పౌర్ణమికే జరిగాయంటారు కదా. దీనికి భంతేజీ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్, కల్చరల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పాతకాలంలో ఇండియాలో ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో పౌర్ణమి రాత్రులు న్యాచురల్గానే బ్రైట్గా ఉండేవి. అవును, వెన్నెల. వెన్నెల వెలుతురులో జనాలు గుంపులుగా చేరడానికి, ప్రయాణాలు చేయడానికి, రిలీజియస్, ఫిలసాఫికల్ డిస్కషన్స్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేవి అన్నారు. లాజికల్గా ఉంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి ఇఫెక్ట్ వల్ల సముద్రపు అలలలాగే మనుషుల బ్రెయిన్ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉండి అది కొంచెం యాక్టివ్గా పనిచేస్తుందని నమ్మకం కూడా ఉందని, ఇంగ్లీష్లో ల్యూనెటిక్ పదం లూనా చంద్రుణ్ణించొచ్చింది గదా, అలా ప్రస్తావించారు. అయితే బుద్ధుడి జీవితంలోని ఆ 3 ముఖ్య ఘట్టాలు వైశాఖ పౌర్ణమి నాడు జరగడమనేది ఒక అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటన, రిమార్కబుల్ కోయిన్సిడెన్స్ మాత్రమేనని, దానికి బౌద్ధధర్మ సిద్ధాంతాలతో డైరెక్ట్ సంబంధం లేదని భంతేజీ క్లియర్గా చెప్పారు. ఆ రోజుని పవిత్రంగా భావించి సెలబ్రేట్ చేస్తారే తప్ప పౌర్ణమికే ఏదో స్పెషల్ పవర్ ఉందని బౌద్ధం చెప్పదు అన్నారు. చివరిగా ధ్యానంలో బుద్ధో బుద్ధో అని రిపీట్ చేయడం మంత్రంలాగా. దీని గురించి ఆయన అభిప్రాయమేంటి? ఇది కూడా ఒక మెడిటేషన్ టెక్నిక్గా కొందరు చెప్తారు కదా. లోతైన అంతర్దృష్టి అంటే విపස්සన పెంచుకోవడానికి చేసే సాధనలో ఇలా కేవలం ఒక పదాన్ని, పేరుని రిపీట్ చేయడాన్ని భంతేజీ రికమెండ్ చేయలేదు. ఎందుకు? ఇది మైండ్ని, రియాలిటీని, యథార్థాన్ని చూడకుండా బ్లాక్ చేస్తుందని, కేవలం ఒక కాన్సెప్ట్లో బంధించి ఉంచుతుందని అన్నారు. బుద్ధుడు కూడా నామజపం ఏకాగ్రతకు ఆటంకం కలిగించవచ్చు అని చెప్పినట్టు వివరించారు. బిగినింగ్ స్టేజ్లో బాగా చంచలంగా ఉన్న మైండ్ని కాస్త కంట్రోల్ చేయడానికి ఇది టెంపరరీగా హెల్ప్ అవ్వొచ్చేమో గాని విషయాల అసలు స్వభావాన్ని అంటే అనిత్యత, దుఃఖం, అనాత్మ వీటిని చూడటానికి, ఎన్లైటన్మెంట్ పాత్లో ముందుకు వెళ్లడానికి ఇది సరైన పద్ధతి కాదు అనేది ఆయన ఒపీనియన్. మైండ్ని తెరవాలిగాని జపంతో మూసేయకూడదు అనేది సారాంశం. బంతేజీ ఇచ్చిన ఈ సమాధానాల నుంచి మనం నిజంగా చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాం. ఒకే ధ్యాన పద్ధతిలో లోతుకెళ్లడం, దాని ఇంపార్టెన్స్, అవును, మలినాలను తీసేయడానికి ఆ వెదురువేర్ల పోలిక,
ఎంత కష్టపడాలో చెప్పడం, హ్మ్, నిరంతర కృషి అవసరమని, అనిత్యతని యాక్సెప్ట్ చేయడం, అనాసక్తతకి ఉదాసీనతకి తేడా, ఇంకా గృహస్థులు కూడా మార్గంలో వెళ్ళొచ్చనే భరోసా, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా. ముఖ్యంగా పైపై మార్పులు కాదు, రూట్స్లో మార్పు రావాలి అని చెప్పిన విధానం, అనిత్యతని అంగీకరించినా దుఃఖం సహజమేనని ఒప్పుకున్న హానెస్టీ, అవును. ఇంక విరాగమంటే కరుణతో కూడిన డిటాచ్మెంటే గాని ఫీలింగ్స్ లేని ఇండిఫరెన్స్ కాదని క్లియర్ చేయడం, ఇవి చాలా డీప్ ప్రాక్టికల్ ఇన్సైట్స్ మన సాధనకి, లైఫ్ అవుట్లుక్కి బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ చర్చంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఐడియా ఏంటి? ఈ సంభాషణ మనల్ని ఒక బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వెశ్చన్తో వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మన డైలీ లైఫ్లో, మన రిలేషన్షిప్స్లో, మన పనుల్లో మనం ప్రాక్టీస్ చెయ్యాలనుకునే విరాగం లేదా అనాసక్తతకి, హ్మ్. కేవలం ఉదాసీనతకి, ఇండిఫరెన్స్ లేదా పట్టించుకోకపోవటానికి మధ్య ఉన్న ప్రాక్టికల్, క్లియర్ డిఫరెన్స్ ఏంటి? మన మాటల్లో, చేతల్లో, రెస్పాన్సెస్లో ఈ తేడా మనం ఎలా గుర్తించగలుగుతున్నాం? అవును, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. బహుశా దీని గురించి మనం ఇంకాస్త లోతుగా ఆలోచించుకోవాలేమో. నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ అన్వేషణ ఇక్కడితో ఆపుదాం. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.